చూచుటకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఈ దినం యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసినదే. ఈ దినము ఇంటర్నేషనల్ మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. సంఘముగా మనం కూడా దేవుడు లాలగూడ సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని, ప్రతి తల్లిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేయుచున్న ప్రతి కార్యమును బట్టి దేవుడు ఇంకనూ మహిమపరచబడాలని, మీరు చేయుచున్న పరిచర్య ఇంట్లో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ అనేకల రక్షణార్థమై అనేక బిడల జీవితాలు దేవుని కొరకు ఇంకా ముందుకు వెళ్ళినట్లు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినము అనేక మంది తల్లులు మన మధ్యలో లేరు. లాలగూడ సంఘము ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఎందరైతే తల్లులు వారి యొక్క చెమట నూడ్చి పరిచర్యలో వారు ప్రార్థన ద్వారా అనేకమైన విధానాల ద్వారా ఈ పరిచర్యను ముందు కొనసాగించారో వారందరినీ కూడా ఈ దినము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను దీవించి ఆశీర్వదించునుగాక, ఆదరించునుగాక. అదే రీతిగా తల్లులు కావుటకు ఎదురు చూస్తున్న తల్లులను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరి ప్రత్యేకంగా తగిన సమయంలో వారిని దర్శించి దేవుడు వారి యెడల దయ చూపాలని మా యొక్క ప్రార్థన. మరొకసారి మీరు సంఘం గురించి, ప్రత్యేకంగా సేవకులైన మా గురించి మీరు చేస్తున్న ప్రార్థన అంతటికీ మరొక మారు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను దీవించి ఆశీర్వదించునుగాక. హ్యాపీ మదర్స్ డే టు యు ఆల్. ఓకే, మంచిది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము, 31వ వచనము చదువుకొని మనము ముందుకు కొనసాగుదాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 31వ వచనము. చేసిన పనిని బట్టి అటిదానికి ప్రతిఫలం ఎదగను, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల వేళ ప్రభా నీ సన్నిధిలోనికి చేరి నిన్ను గణపరిచి నిన్ను స్తుతించుటకు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణమును బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు గొప్ప దేవుడవు, మహోన్నతుడవు తండ్రి. అవును ప్రభా, మరి మంటి నుండి మనుషులైన మమ్మను ప్రభా మీరు తయారు చేసి నీ జీవమును ప్రభా మాకు ఇచ్చిన దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రత్యేకంగా తండ్రి ఈ లోకములో తండ్రి నీ కొరకు జీవించుటకు ఈ మంచి ఘటములలో తండ్రి నీ మహిమను నింపుతూ ప్రభా ఈ లోకంలో మమ్మల్ని మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీ కొందనాలు. సమయోచితమైన జ్ఞానమును దయచేస్తూ, సమయోచిత సహాయమును ప్రభా మా జీవితాలలో ప్రభా మీరు దయచేస్తూ తండ్రి ప్రభా నీ కొరకు సాక్షులముగా ఈ లోకంలో ఉన్నట్టుకు తండ్రి మీరు చూపుతున్న నీ కృపను, కనికరమును బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీ కొందనాలయ్యా, మా ఆరాధనను ప్రభా మీరు అంగీకరించి మమ్మల్ని మీరు బలపరిచిన విధానం బట్టి నీ కొందనాలు. నీవు ఏమై ఉన్నావో అందును బట్టి నీ కొందనాలయ్యా తండ్రి. నీ మంచితనమును బట్టి ఈ దినము నీ మందిరంలోనికి రాగలిగాము. నీ యొక్క క్షమాపణ గుణమును బట్టియే తండ్రి ఈ దినము నీ సన్నిధిలో ప్రభా మేము నిలబడగలిగి ఉన్నాము తండ్రి. నీవు ఏమై ఉన్నావో అందును బట్టి ప్రభా నీకే వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు మారని దేవుడవు కాబట్టి నీ కొందనాలు. యుగ యుగములు ప్రభా ఏకరీతిగా తండ్రి నీవు ఉండే దేవుడవు కాబట్టి నీకే వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినం ప్రభా మా యొక్క మనసులు తండ్రి నీ వాక్యం వైపు తండ్రి మేము తిప్పుచుండగా తండ్రి ప్రభా మీరే మా అందరితో మాట్లాడండి, మీరే మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము తండ్రి మా జీవము తండ్రి, నీ వాక్యమే ప్రభా మా జీవితాలకు తండ్రి వెలుగై ఉంటా ఉన్నది కనుక తండ్రి అటు వాక్యమును తండ్రి మేము ధ్యానించుండగా తండ్రి మీరే మా అందరితో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి నీ కొరకు ఇంకను జీవించే భాగ్యమును ప్రభా మీరు దయచేస్తారని నమ్మి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Ma
నీ ధర్మశాస్త్రము మాకెంతో ప్రియము, న్యాయ విధులు మాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. మంచిదండి. మరొకసారి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు ఈ యొక్క సమయమును మన జీవితంలో ఆశీర్వాదకరముగా మార్చునుగాక. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30-31 వచనాలు మనము చదువుకుని ఉన్నాం. బైబిల్ గ్రంథం అంతా కూడా మనము గమనించినట్లయితే స్త్రీ గురించి అనేకమైన సత్యాలు బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. కనుక స్త్రీలు ఒకవేళ వారి జీవిత విధానము ఏ రీతిగా ప్రారంభమైంది, ఏ రీతిగా వారు ఉనికిలోనికి వచ్చారు, ఏ రీతిగా దేవుడు వారిని తీర్చిదిద్దాడు, ఎటువంటి బాధ్యతలు దేవుడు వారికి అప్పచెప్పాడు, ఏ రీతిగా పరిచర్యలు వాడుకున్నాడు, ఏ రీతిగా అవకాశములు ఇచ్చాడు, వారి జీవితాలన్నీ కూడా నిజంగా బైబిల్ గ్రంథంలో ఎంతో విశదముగా మనకు అనిపిస్తూ ఉన్నవి. ఒకవేళ అనేకమైన మత గ్రంథాలలో నిజంగా స్త్రీలకు అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనిపించదు. అయినప్పటికీ బైబిల్ గ్రంథము స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానమును ఇస్తూ ఉన్నది అన్న సత్యాన్ని నేను జ్ఞాపకము చేసుకోవాలి. మరి ప్రత్యేకంగా స్త్రీలు ఈ విషయాన్ని అర్థము చేసుకొని ప్రభువును అందును బట్టి ఘనపరచాలి. కనుక ఒకవేళ ఆ బైబిల్ గ్రంథంలో అనేక మంది తల్లులను కూడా నేను చూడవచ్చు. కనుక ఆ తల్లులు వారి పరిధిని బట్టి, వారి శక్తి కొలది దేవుడు వారికి ఇచ్చిన కుటుంబాలలో సాక్షులుగా జీవిస్తూ అనేక కుటుంబాలను ప్రభావితము చేస్తూ నిజంగా వారి కుటుంబాలలో నమ్మకముగా ఉన్నారు. అందును బట్టి దేవుడు నిజంగా అనేక క్రైస్తవ కుటుంబాలను దీవించి నిజంగా ఆశీర్వదించాడు. కనుక ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఈ అమ్మ అన్న పదము నిజంగా ఎవరికైనా కూడా ఒక సెంటిమెంట్ లాంటిది కదా. ఒకవేళ మనం సౌత్ ఇండియన్స్ అయితే చాలా సెంటిమెంట్ తో మనం కూడి ఉన్నవారము. కనుక ఒకవేళ మనకు ఏదైనా కూడా దెబ్బ తగిలినా, కింద పడిపోయినా, అంటే ఏ విషయంలోనైనా కూడా దేవుడు ఏంటో కానీ ఆ మాటను దేవుడు మన హృదయంలో లేక మన నోటిలో అలాగూ పెట్టేశాడు. నాన్న అన్న మాట పెట్టలేదు, అన్న అన్న మాట పెట్టలేదు, ఇంకే మాట పెట్టలేదు. కానీ దేవుడు అమ్మ అన్న మాటను ఆయన ఆ రీతిగా పెట్టాడు. కనుక అమ్మతో మనకు ఎంతో ఎంతో సంబంధం ఉంటా ఉన్నది. మనము తన పేగును తెంచుకొని పుడతా ఉన్నాము. కనుక ఆ అమ్మతో నిజంగా ఎంతో గొప్ప బంధమును ఈ లోకంలో నేను పంచుకుంటా ఉన్నాం. కనుక వారి యొక్క ప్రేమ గురించి కానీ, వారి త్యాగము గురించి కానీ, వారు మన ఎడల కలిగిన ఉద్దేశాల గురించి కానీ నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువే. ఒకవేళ నిజంగా కవులను అడిగితే వారు ఎంతో గొప్పగా తల్లి ప్రేమను వర్ణిస్తూ ఉంటారు. కనుక పాట రచయితలను అడిగితే వారు నిజంగా ఎంతో గొప్పగా నిజంగా ఆ తల్లి ప్రేమను వారు అభివర్ణిస్తూ నిజంగా వారు పాటలు కడుతూ ఉంటారు. నిజంగా క్రైస్తవ విధానంలో కూడా అనేకమైన ప్రేమల గురించి మనం వింటూ ఉన్నాం. తల్లి ప్రేమ గురించి అనేకమైన పాటలు కూడా నేను విని ఉండవచ్చు. కానీ దేవుని సేవకునిగా నేను ఒక కవిని కాదు కదా, నేను ఒక కవిని కాదు, నేను ఒక పాట రచయితను కాదు. కానీ దేవుని సేవకునిగా బైబిల్ ఏం చెబుతా ఉన్నదో నిజంగా తల్లుల గురించి అది చెప్పడము నా ధర్మముగా ఈ దినము నేను భావిస్తూ ఉన్నాను. కనుక కొద్ది నిమిషాలు
బైబిల్ తల్లుల గురించి ఏమి బోధిస్తూ ఉన్నదో మనం ఆలోచన చేసుకొని మనము ముగించుకుందాం. ఈ దినము నేను మాట్లాడాల్సుకున్న అంశం ఏంటంటే రియాలిటీ ఆఫ్ మదర్హుడ్ అన్న సత్యాన్ని కొద్ది నిమిషాలు నీవు నేను జ్ఞాపకం చేసుకుని మనము ముగించుకుందాం. ఒకవేళ మొదటి గ్రంథములో మనకు ఆది కాండము 4వ అధ్యాయములో మన మొదటి తల్లి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ తల్లి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆమె ఆ తల్లి గురించి ఆమె మదర్హుడ్ గురించి, ఆమె మాతృత్వము గురించి ఒక చక్కని మాట ఆమె జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆది కాండము 4వ అధ్యాయము 1వ వచనము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను అన్న మాటను చూస్తాను. మదర్హుడ్ గురించి మొదటి తల్లి అయినా లేక మనందరి తల్లి అయిన హవ్వ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మదర్హుడ్ ఈజ్ గాడ్స్ ఫేవర్. మాతృత్వము అనేది దేవుని ఒక దయ అని ఆ తల్లి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక ఒకవేళ ఏ చిన్న బిడ్డలైనా కూడా, ఒకవేళ మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే, అబ్బాయిలు అయితే ఏం చేస్తారంటే తండ్రి ఏం చేస్తాడో ఆ పనిని వారు చేయడానికి వారు అనుకరిస్తూ ఉంటాడు. ఒకవేళ తండ్రి తాపి మేస్త్రి అయితే ఆ చిన్నవాడు ఏం చేస్తాడంటే ఇంట్లో ఉన్న ఆ తాపిని పట్టుకొని ఇంట్లో ఆడుతూ ఉంటాడు. కనుక ఒకవేళ అదే అమ్మాయిల విషయంలో మనం ఆలోచన చేస్తే ఆ చిన్న అమ్మాయిలు వారు ఏం చేస్తారంటే చిన్న చిన్న బొమ్మలు తీసుకుని వారు అప్పుడే వారు తల్లి అయినట్టుగా ఆ బొమ్మ వారి యొక్క బిడ్డ అయినట్టుగా వారు అనుకరిస్తూ వారు ముందు కొనసాగుతూ ఉంటారు. అంటే ఒక స్త్రీకి చిన్ననాటి నుండే తల్లి అవ్వడానికి నిజంగా ఎంతో ఆశ ఖచ్చితంగా ఉంటా ఉంటుంది. కనుక వారికి కూడా ఒక కుటుంబం ఉండాలని, వారికి కూడా పిల్లలు కలిగి ఉండాలని నిజంగా ఆశ అనేది చిన్ననాటి నుండే వారి జీవితంలో మనము చూడవచ్చు. కానీ బైబిల్ బోధిస్తున్న సత్యము ఏంటంటే తల్లిగా అవడము లేక మాతృత్వము అనేది అది నిజంగా అది మనుష్యుల దయ కాదు, అది భర్త యొక్క దయ కాదు, అది కుటుంబం యొక్క దయ కాదు, కానీ అది దేవుని దయ మాత్రమే అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తల్లి ఆ హవ్వ మనకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే నేను ఆదాము దయను బట్టి ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అనడం లేదు, కానీ నేను యెహోవా దయను బట్టి నేను మనుష్యుని సంపాదించుకున్నాను అన్న సత్యము ఆమె లేక మన తల్లి అయిన హవ్వ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఒకవేళ ఇదే మాట గబ్రియేలు దూత కూడా ఒకవేళ ఎవరికి చెప్తా ఉంటుంది? లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనములో అక్కడ తల్లి ఆయన మరియకు జ్ఞాపకం చేస్తున్నది. ఆ దూత అనగా గబ్రియేలు దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. కనుక అక్కడ ఆమె దయను గురించి మాట్లాడుతూ ఉన్నది. నిజంగా కన్యకైన మరియ ఏ రీతిగా ప్రభువు దయను పొందుకోబోతా ఉన్నదో, ప్రభు దయను బట్టి తల్లి కాబోతా ఉన్నదో ఆ దయను గురించి మాట్లాడుతూ దయాప్రాప్తురాల అనగా దేవుని దయను పొందుకోబోయే బిడ్డ అని జ్ఞాపకం చేస్తూ నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అన్న సత్యాన్ని అక్కడ ఆ గబ్రియేలు దూత మరియకు కూడా ఆమె జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఒకవేళ ఆదిమ అంటే మన పితరుల విషయంలో, మన విశ్వాస పితరుల విషయంలో ఆలోచన చేసినట్లయితే అనేక మంది మొదట వారు గుడ్రాలుగా ఉన్నారు, మొదట వారు సంతు లేకుండా వారు ఉన్నారు. కానీ దేవుని అనుగ్రహమును బట్టి, దేవుని దయను బట్టి వారు క్రమేణా వారు దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి వారు తల్లులుగా అవడము మనం చూస్తాం. కనుక ఒకవేళ ఇంత ముందుకు 113వ కీర్తనలో మనం చదివిన రీతిగా నిజంగా ఆయన గుడ్రాలను నిజంగా కనిన తల్లి వలె ఆయన చేయగల సమర్థుడు అన్న మాటను అక్కడ నీవు నేను చూస్తాను. కనుక ఒకవేళ నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ప్రతి స్త్రీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే తల్లి అవడం అనేది అది దేవుని దయ మాత్రమే అన్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ ఆ స్థితిని ఇంకా దేవుడు మనకి ఇవ్వకపోతే నిజంగా ఒకవేళ మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుని యందు నిరీక్షణ ఉంచుతూ ఒకవేళ నీవు నేను ముందు కొనసాగలిగితే దేవుడే తగిన సమయంలో ఆయన ఇచ్చువాడుగా మనందరికి కూడా ఉన్నాడు అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, యోబు నిజంగా ఆయన జీవితంలో ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు నిజంగా సమస్తము కోల్పోయిన తర్వాత ఆయన 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన నిజంగా నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా నీ లోకంలోనికి వచ్చాను, నేను దిగంబరిగా వెళ్ళిపోతా ఉన్నాను, యెహోవా ఇచ్చెను, యెహోవా
తీసుకొని పోయెను. యెహోవా నామమునికే స్తుతి కలుగునుగా. కానీ దేవుణ్ణి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ నా భార్య నాకు నా పిల్లల్ని ఇచ్చిందని చెప్పడం లేదు, కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే నాకు యెహోవా ఇచ్చాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా ఇచ్చువాడు అన్న సత్యాన్ని నీవే జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ నిజంగా ఈ లోకంలో ఆ స్థితిలో ఒకవేళ ఆ స్థితిని దేవుడు మనకి ఇంకా ఇవ్వకపోతే నిజంగా దానికి సమాధానము ప్రభువే అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒకవేళ మొదటి సమూయేలు గ్రంథంలో కూడా హన్నా తల్లి అక్కడ నిజంగా చక్కని మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మొదటి అధ్యాయంలో 11వ వచనంలో ఆ mention మాట ఏంటంటే, నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. ఈ మాట ఏలితో చెప్పడం లేదు. ఈ మాట అక్కడున్న లేక ఇంటి దగ్గర ఉన్న తన ఒకవేళ తన భర్త అయిన ఎల్కానాతో నిజంగా ఆమె చెప్పిన మాట కాదు, కానీ ఈ మాట దేవునితో చెబుతా ఉన్నది. ప్రభువా, నిజంగా ఇవి నీవు ఇవ్వగల సమర్థుడవు, ఈ స్థితిని నాకు ఇవ్వగల సమర్థుడవు నీవే అన్న సత్యాన్ని నిజంగా హన్న జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అంటా ఉన్నది, ఒకవేళ నీ దాసురాలైన నన్ను మరువక నీవు జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగించేదనని ఆమె దేవుని సన్నిధిలో వాగ్దానం చేసుకుంటా ఉన్నది. ఎందుకంటే హన్నాకు ఖచ్చితంగా తెలుసు, ఇచ్చువాడు ఎవరు? యెహోవాయే. దేవుడే ఇచ్చువాడు, దేవుడే దయచేయువాడు అన్న సత్యాన్ని ఆ తల్లి ఎంతో బాహాటముగా ఎరిగింది. అందుకే ఒకవేళ అదే మొదటి అధ్యాయము ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే 26వ వచనంలో ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. దేవుడు ఈ కృప నిజంగా ఎదురు చూస్తున్న ప్రతి తల్లికి దయచేయాలని మా యొక్క ప్రార్థన. దేవుడు ఆశపడుతున్నది ఏంటంటే, ఆయన మీద నేను నిరీక్షణ ఉంచాలి. ఆయన మీద హన్న ఏ రీతిగా అయితే నిరీక్షణ ఉంచి ముందుకు కొనసాగుతూ ఉన్నదో, ఆయన దయ కొరకు కనిపెడతా ఉన్నదో, ఆయన కృప కొరకు కనిపెడతా ఉన్నదో, ప్రతి తల్లి కూడా ఆ రీతిగా కనిపెట్టాలన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఒకవేళ పాత నిబంధన కాలంలో ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి నిజంగా భర్తను ఎంత వేధించిందంటే చాలా వేధించింది. ఒకవేళ ఆదికాండం 30వ అధ్యాయము ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ రాహేలు ఆ స్త్రీ ఏ రీతిగా తన భర్తను విసిగిస్తూ ఉన్నదో మనం చూడవచ్చు. ఒకవేళ 30వ అధ్యాయము 1 వచనం 2 వచనం చదువుతా ఉన్నాను చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. చస్తే పిల్లలు వస్తారా? రారు కదా. గర్భఫలం ఇమ్ము, లేక నేను చచ్చెదనని నిజంగా ఆ స్త్రీ యొక్క వైఖరి, ఆ స్త్రీ యొక్క దృక్పథం ఒకవేళ నేను చూసినట్లయితే నిజంగా ఒక మంచి కుటుంబంలో పెరిగిన స్త్రీయే, మంచి దైవ జ్ఞానం కలిగిన స్త్రీయే అయినప్పటికీ నిజంగా అంటే ఆమె ఆధారపడుతున్నది ఎవరి మీద అంటే తన భర్త మీద. ఆ భర్తను విసికించి ఆమె అంటున్న మాట ఏంటంటే, నీవు నాకు కుమారులను దయచేయి, లేకుంటే నేను చచ్చిపోతానని అక్కడ బ్లాక్మెయిల్ చేస్తాను. 2వ వచనంలో యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అంటా ఉన్నాడు. అంటే అక్కడ యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, ఇచ్చువాడు దేవుడమ్మా, నేను కాదు, ఇచ్చే దేవుడు, ఆయన మీద నీవు ఆధారపడాలి అని నిజంగా అక్కడ యాకోబు నిజంగా రాహేలును ఓదారుస్తూ నిజంగా కనిపిస్తూ ఉన్నట్టుగా నేను చూస్తూ ఉన్నాము. కనుక ఒకవేళ నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఏ స్థితిలో దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడో ఆ స్థితిలో ఆయనను గణపరచడము ఎంతైనా ఆశీర్వాదకరము. కనుక ఒకవేళ కొందరికి ఆ స్థితిని దేవుడు దయచేస్తాడు, అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. కొందరికి ఆ స్థితిని దేవుడు దయచేయడు, ఆయన మహిమ కొరకే, అందును బట్టి కూడా దేవునికి నేను వందనాలు చెల్లిస్తాం. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒకవేళ ఇదే సందర్భంలో అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఇదంతా కూడా వివాహం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ వివాహం గురించి మాట్లాడుతూ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఒకవేళ 7వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూడండి. ఆయన అంటున్న మాట ఏంటంటే, అయితే ప్రభువు
ప్రతి వానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతి వానికి ఏ స్థితి యందు, ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను, ఆ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఒకవేళ 20వ వచనంలో కూడా అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే ఉండవలను, ఆ స్థితిలోనే ఉండవలను అంటా ఉన్నాడు. 24వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. ఇది ప్రాముఖ్యమైనది. పౌలు ఇదంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నాడంటే, కొందరికి వివాహం చేసుకోకుండా ఉండడము నిజంగా అంటే వారికి ఆ పిలుపు అని కొందరు ఆ రీతిగా వారు ఉంటా ఉన్నారు, కొందరు వివాహం చేసుకుంటా ఉన్నారు. కనుక ఆ చివరికి కంక్లూజన్ పౌలు ఇస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏ స్థితి యందు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడో ఆ స్థితి యందు నీవు నమ్మకముగా దేవునితో సహవాసము కలిగి ఉండడము ప్రాముఖ్యము. బైబిల్ గ్రంథము తల్లిగా నీవు ఉండడము గొప్ప భాగ్యము, దానికి మించిన భాగ్యము లేదు అని చెప్పడం లేదు. అక్కడ బైబిల్ బోధించిన సత్యం ఏంటంటే, ఏ స్థితి యందు పిలువబడ్డావో, తల్లిగా పిలువబడ్డావా, నిజంగా ఒకవేళ పిల్లలు లేని స్థితిలో నీవు పిలువబడ్డావా, ఒక వివాహము స్థితిలో పిలువబడ్డావా, వివాహము లేకుండా నీవు పిలువబడ్డావా, ఏ స్థితిలో దేవుడు నిన్ను నన్ను పిలిచినా కూడా ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండడము ప్రాముఖ్యము. అది నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పిల్లలు కలిగి నరకము అనుభవించేవారు ఉన్నారు, పిల్లలు లేక సంతోషం అనుభవించేవారు ఉన్నారు. కనుక కలిగి ఉండడము కలిగి లేకపోవడంలో ఏమీ లేదు కానీ దేవునితో సహవాసము కలిగి ఉండడంలోనే గొప్ప ఆశీర్వాదం ఉన్నదని బైబిల్ బోధిస్తూ ఉన్నది. నేను ముందే చెప్పాను, నేను కవిని కాదు, నేను బైబిల్ బోధించే వ్యక్తిని. కనుక బైబిల్ ఏం బోధిస్తూ ఉన్నదో అదే నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. కనుక దేవునితో మనం సహవాసం ఉందాం. ఒకవేళ రాహేలు విషయం ఆలోచన చేసినట్లయితే, ఆ స్త్రీకి తన జీవితంలో సంతృప్తి లేదు. ఎటువంటి సంతృప్తి లేదంటే, నిజంగా అక్కడ లేయకు నిజంగా గర్భఫలము దేవుడు దయచేస్తూ ఉన్నాడు. లేయను ఎంతో ఎంతో బలహీనపరుస్తూ ఉన్నది ఆ స్త్రీ. బలహీనపరుస్తున్నప్పుడు దేవుడు లేయ యొక్క ఏడ్పును చూసి దేవుడు లేయను దర్శించి ఆమెకు నిజంగా సంతానము దయచేసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ రాహేలు జీవితంలో ఆ సంతానము లేదు. కనుక ఆ స్థితిని బట్టి నిజంగా తన భర్తను వేధించడము, నిజంగా దేవుని భవిష్యత్తు నిందించడము, నిజంగా తన జీవితాన్ని నిందించుకోవడము ప్రారంభిస్తూ ఉన్నది. ఎందుకు నా జీవితం, నేను ఎవరి కొరకు జీవించాలి ఈ లోకంలో, నిజంగా నా జీవితం యొక్క పర్పస్ ఏంటిది? అనేకులు నిజంగా ఎంతో ఉన్నతముగా దీవించబడతా ఉన్నారు, నిజంగా నాకు ఆ దీవెన లేదే అని నిజంగా దేవుని నిందిస్తూ ఉన్నది. కానీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో వాక్యము బోధించిన సత్యం ఏంటంటే, ఏ స్థితిలో నీవు నేను పిలువబడ్డా కూడా ఆయనతో సహవాసము కలిగి ఉండడము ప్రాముఖ్యము. దేవుని ఒకవేళ నిజంగా మనం పిల్లలు కలిగి ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించడం కంటే కూడా నిజంగా పిల్లలు లేకుండా ఆయనతో ఒక యోగ్యమైన సహవాసము సంబంధము కలిగి ఉండడము అది ఎంతైనా ఆశీర్వాదకరము. బైబిల్ బోధించే సత్యం అది. ఈ దినము ఏ స్త్రీ కూడా బాధపడకూడదు. అది నిజంగా దేవుని యొక్క ఆశ. నిజంగా పిల్లలు లేని వారు ఏ విషయంలో కూడా బాధపడకూడదు. తల్లులు ఉన్నవారు లేని వారి వైపు నిజంగా ఒకవేళ చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దట్స్ నాట్ ఇట్. ఎందుకంటే దేవునితో సహవాసము కలిగి ఉండడము, ఆయనను మన జీవితంలో కలిగి ఉండడము, ఆయనను గణపరచడము, ఆయనతో కలిసి నడవడము, ఆయనను బట్టి జీవించడము, ఆయన కొరకు ఈ లోకంలో సాక్షిగా జీవించడమే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఈ లోకపరమైన ఈ బాంధవ్యంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభుతో నడవడమే. నువ్వు ప్రభుతో ఉంటే నీకంటే ధన్యురాలు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నువ్వు ప్రభుతో నడిస్తే నీకంటే ధన్యురాలు, నీకంటే గొప్ప తల్లి ఈ లోకంలో ఎవరు లేరు అన్న సత్యాన్ని ఈ దినము నీవు ఖచ్చితంగా రూఢిపరచుకోవాలి. ఎందుకంటే అనేక మంది స్త్రీలు ఈ స్థితిని బట్టి బలహీనపరచబడి, ఈ స్థితిని బట్టి వివాహములలో తెంచుకొని, ఈ స్థితిని బట్టి నిజంగా అవమానము ఈ లోకంలో భరిస్తూ జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రభువు ఈ దినము నీకు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, నిజంగా ఆయనే నిన్ను బలపరచువాడు, లేక ఆయన నీకు తోడుగా ఉండడన్న సత్యము నీవు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఏమీ కార్మైకెల్ అనే ఒక గొప్ప దైవజనురాలు సౌత్ ఇండియాకి ఆమె పరిచర్య చేయడానికి వచ్చింది. ఆమెకు వివాహము కాలేదు.
ఆమె వివాహము చేసుకోలేదు. నిజంగా ఆమె గొప్ప పరిచర్య ఆమె తమిళనాడులో ఆమె జరిగించినట్టుగా మనకు చరిత్ర చెప్తా ఉన్నది. నిజంగా ఆమె చేసిన పరిచర్య ఏంటంటే, ఎక్కడైతే స్త్రీలు, ఎక్కడైతే యవ్వన బిడ్డలు వారు సెక్స్ ట్రాఫికింగ్కి వారు అలవాటు పడిపోతూ ఉన్నారో, ఆ ట్రాప్లో పడిపోతూ ఉన్నారో, అట్టి వారందరినీ కూడా ఆమె నిజంగా గవర్నమెంట్ యొక్క సహాయంతో ఆమె ముందుకొచ్చి వారందరినీ కూడా రక్షించి వారందరికీ ఒక ఆశ్రమము ఏర్పాటు చేసింది. ఆ ఆశ్రమములో అనేక మంది విక్టిమ్స్ అక్కడ ఉంటూ దేవుని సువార్తను గుర్తెరిగి దేవుని కొరకు ఈ లోకంలో వారు జీవించిన వారుగా నిజంగా మనం చూస్తున్నాం. దాని యొక్క మిషన్ పేరు దొనావూర్ మిషన్ అన్న మిషన్ని ఆమె స్టార్ట్ చేసి అక్కడ అనేకులకు నిజంగా ఆశ్రయం కల్పిస్తూ, నిజంగా జీవితం మీద ఆశను పుట్టిస్తూ అనేక జీవితాలలో వెలుగు ఆ తల్లి నింపినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఆమెను నిజంగా కార్మైకల్ అని ఎవరు కూడా పిలవలేదు, ఏమి అని ఎవరు కూడా పిలవలేదు. కానీ అమ్మ అని నోరారా అనేక మంది బిడ్డలు ఆమెను అమ్మ అని పిలిచారు. ఆమె పిల్లలు కన్నదా? లేదు. కానీ పిల్లలను ప్రభు కొరకు పెంచింది. దేవుని పరిచర్య కొరకు నిజంగా అనేక సమూహమును ఆమె తయారు చేసి దేవుని దృష్టిలో గొప్ప తల్లిగా ఆమె నిలిచింది అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎక్కడో అమెరికాలో జరిగిన సంగతి కాదు, మన మధ్యలో జరిగిన సంగతి. ఆ స్త్రీ నిజంగా ఒకవేళ ఆ స్థితిలోనికి వచ్చి అనేక మంది ద్వారా తల్లి అమ్మ అన్న మాటను ఆమె పిలిపించుకోగలిగింది అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ మనము కలనము ద్వారానే మనం తల్లులము కాదు, కానీ క్రీస్తు కొరకు ప్రసవ వేదన పడుతూ అనేకులకు రక్షణ సువార్త ప్రకటించడం ద్వారా అనేక గొప్ప ఆత్మీయమైన తల్లిగా ఏమి కార్మైకల్ ఏ రీతిగా ఉన్నదో నీవు కూడా ఆ రీతిగా ఉండగలవన్న సత్యాన్ని నీవు ఈ దినము ఖచ్చితంగా రూఢిపరచుకోవాలని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ సత్యము మదర్హుడ్ ఈజ్ గాడ్స్ ఫేవర్. దేవుని యొక్క దయ, తల్లిగా ఈ లోకంలో ఉండడము దేవుని యొక్క దయ. ఒకవేళ ఆ రీతిగా ఉండకపోవడము కూడా దేవుని యొక్క దయనే నా సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో దేవుడు పిలుస్తూ ఉన్నాడో, ఏ స్థితిలో దేవుడు పరిచర్యను చెప్తా ఉన్నాడో, ఏ స్థితిలో నిన్ను ఆయన కొరకు నిలబెడతా ఉన్నాడో, ఆ స్థితిలో ఆయనతో సహవాసము కలిగి సంబంధము కలిగి ఆయనను గణపరుస్తూ ఈ లోకంలో నీవు నేను మనందరం కూడా జీవించదుము గాక. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో 3 నుండి 5 వచనాలు అక్కడ కలిసి ఉన్నాయి. ఆ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 5వ వచనంలో ఒకవేళ యవన స్త్రీల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేయువారును మంచివారనై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారనై ఉండవలనని బోధించుము. ఒకవేళ నూతనముగా వివాహమైన తర్వాత యవన స్త్రీలకు చాలా కష్టమవుతుంది కదా. ఎందుకంటే ఒకవేళ ఇంటి దగ్గర అయితే తల్లి ఉంటుంది, ఆమెకి ఏ పని కూడా తగలనివ్వదు కదా, ఏ పని కూడా తగలనివ్వదు. ప్రతి పని తల్లి నిజంగా చేసి పెడతా ఉంటుంది. అమ్మో నా బిడ్డను నేను ఈ కూర వండనిస్తానా, నా బిడ్డను ఈ పని చేయిస్తానా అని గారవిస్తూ తల్లి ఏం చేస్తుందంటే బహుశా అనేకమైన పనులు ఆ బిడ్డకు నేర్పించదు. కానీ ఒక దినం ఏమవుతుంది, వివాహం అవుతుంది, తను కూడా ఒక కుటుంబంగా చేర్చబడుతుంది. ఆ కుటుంబంలో నిజంగా ఆ ఉన్న పనులన్నీ ఆ స్త్రీయే చేయాలి. ఆమె భర్తతో ఖచ్చితంగా వాపోతుంది, ఇంటి పనులన్నీ నేనే చేయాలా, నువ్వు నాకు సహాయం చేయవా అని బహుశా అంటూ ఉంటుంది. అటువంటి వారికి వాక్యం చూపించాడు. మరలా నేను చదువుతాను చూడండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, నేను చదువుతాను వినండి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండాలి కదా. ఇంట ఉండి ఎవరు పని చేయాలమ్మా? ఎవరు పని చేయాలి? బైబిల్ చెప్తా ఉన్నది కదా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నిజంగా ఇంట ఉండి పని చేసేది స్త్రీయే. ఒకవేళ మనం ఎంత అల్లారు ముద్దిగా మన ఇంట్లో పెరిగినా కూడా ఒక దినము ఖచ్చితంగా అదే అంట్లు తోమాలి కదా, అదే బట్టలు. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉన్నది, అట్లీస్ట్ మనం ఆరేయాలి కదా, అట్లీస్ట్ దాని నుండి మనం తీసి బయట ఆరేయాలి. సో పని తగలకుండా మనకు ఉండదు ఖచ్చితంగా. అందుకే ఇక్కడ నిజంగా మదర్హుడ్ అనేది ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ.
మదర్హుడ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ మాతృత్వము అనేది ఒక బాధ్యత అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ ఏ తల్లి అయినా కూడా సోమరిగా అయితే ఒకవేళ ఆ కుటుంబము ఏ రీతిగా ఉంటుంది? తల్లి సోమరి అయితే ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంటుంది. కనుక ఏ తల్లి అయితే చురుకుగా ఉంటుందో ఆ కుటుంబము దేవుని విషయాలలో గొప్పగా ముందు కొనసాగే అవకాశం ఉన్నది అనే సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మాతృత్వము అనేది ఒక గొప్ప బాధ్యత. దేవుడు తల్లులకు గొప్ప బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతల్లో కొన్ని ఇక్కడ తీతుకు పౌలు రాస్తూ అని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి బాధ్యత ఏంటంటే వారి భర్తలకు వారు మొట్టమొదటిగా లోబడి ఉండాలి. తర్వాత వారి శిష్యులను వారు ప్రేమించాలి. వీరి స్వస్థ బుద్ధిగల వారు పవిత్రులుగా ఉంటూ వారు పని చేస్తూ మంచి వారై ఉంటూ బుద్ధి చెప్పుచూ తర్వాత పిల్లలకు వారు ఉపదేశించు వారై ఉండాలి అన్న సత్యాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ తల్లి యొక్క పని ఈ రీతిగా ఉంటుంది అని నిజంగా ఏ పురుషుడు కూడా ఖచ్చితంగా చెప్పలేడు. ఎందుకంటే పురుషులకు ఆ తల్లి చేసే పనిని వర్ణించడం కూడా రాదు. ఎందుకంటే ఉదయము లేవగానే పురుషులు లేవకంటే ముందే వారు లేచి వారు ఏం చేస్తారంటే వారు పని ప్రారంభిస్తారు. తర్వాత అందరూ పడుకున్న తర్వాత వారు లాస్ట్కి బెడ్ ఎక్కడం వారు జరుగుతూ ఉంటుంది. కనుక ఉదయం నుండి సాయంకాలం వరకు వారు పని చేస్తూనే ఉంటారు. మీరు ఈ రీతిగా పని చేయండి అని ఒక పురుషునిగా నేను చెప్పడానికి లేదు. కానీ బైబిల్ యొక్క ధైర్యంని బట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే మీ పురుషులకు లోబడి ఉండడము ఎంతైనా ఆశీర్వాదకరము. దేవుడిచ్చిన పిల్లలను ప్రభు మార్గములో నడిపించాలి. ఒకవేళ ద్వితీయోపదేశ కాండములో ఆ మాట మనం చూడవచ్చు. ఒకవేళ 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు అనిపిస్తుంది. మనకు అనేక సార్లు చదువుకుంటా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనములో నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి, కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. నీ ఇంట ద్వార బంధముల మీద నీ గమల మీద వాటిని వ్రాయవలను. ఇది దేవుని వాక్యము పిల్లలకు బోధించే విషయంలో నిజంగా తల్లులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు బహుశా ఈ మాట కొంత నేను వివరిస్తే కొంత మనకు బాధ కలిగించవచ్చు. కానీ బైబిల్ బోధించే సత్యం ఇది. తల్లులు కేవలము బోధించువారు మాత్రమే కాదు. ఈ మాట ఒకవేళ యోగ్యముగా మనం అర్థం చేసుకోగలిగితే కేవలము బోధించేవారు మాత్రమే కాదు, లేక అభ్యసింపజేయవారు మాత్రమే కాదు, కానీ వారి పిల్లలతో ఉండువారు కదా, వారి పిల్లలతో ఉండువారు. మరల నేను చదువుతాను చూడండి. నీవు నీ కుమారుని వారిని చేసి నీ ఇంట నీవు కూర్చుండినప్పుడు కదా, నీవు బిడ్డతో ఉంటేనే నిజంగా ఆ పని నువ్వు చేయగలవు. నువ్వు కూర్చున్నప్పుడు, నీ త్రోవను నడిచినప్పుడు, నీవు పండుకొనున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, అనగా నీ చిన్ని బిడ్డతో నీకు అంతటి సంబంధము కలిగి ఖచ్చితంగా ఉండాలి. ఈ దినము మోడర్న్ మామ్స్ ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే వారు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారంటే నిజంగా వారి కెరియర్స్ కానీ, ఒకవేళ డబ్బు సంపాదించే విషయాలకు కానీ, ఒకవేళ ఎందుకు డబ్బు సంపాదిస్తూ ఉన్నామంటే ఈఎంఐస్ ఎక్కువ ఉన్నాయి కదా, అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ బైబిల్ బోధిస్తున్న సత్యం ఏంటంటే యాజ్ ఎ మదర్ యువర్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు బీ అవైలబుల్ టు యువర్ చైల్డ్. ఎంత ఒకవేళ ఈ దేశ ప్రధానివైనా కూడా ఖచ్చితంగా నీ తల్లికి నీ బిడ్డకు నీ వంటి ప్రేమను, నీ వంటి అనురాగమును ఏ డే కేర్ సెంటర్ వారు ఇవ్వలేరు, ఏ ఆయా ఇవ్వలేరు, ఏ దాది వారికి ఇవ్వలేరు, లేక మీ తల్లి కూడా అటువంటి ప్రేమను వారికి పంచలేదు. నీ అవసరత ఎంతైనా ఉన్నది అన్న సత్యాన్ని దయచేసి ప్రేమపూర్వకంగా ఈ దినము నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ మన సంపాదన కంటే కూడా మన ఆర్థిక పరిస్థితి కంటే కూడా నిజంగా మన బిడ్డలతో మనం ఉండి దైవ మార్గములో వారిని నడిపించే బాధ్యత అన్నిటికంటే కూడా ఎంతో గొప్పది అనే సత్యాన్ని నీవు ఖచ్చితంగా గుర్తెరగాలి అన్న సత్యాన్ని దైవ సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తాను. అందుకే అంటా ఉన్నాడు, నీవు పడుకునేటప్పుడు వారితో ఉండాలి, లేచినప్పుడు వారితో ఉండాలి, వారు నడిచేటప్పుడు ఉండాలి, ఒకవేళ వారు బయటికి వెళ్ళేటప్పుడు ఉండాలి, లోనికి వచ్చేటప్పుడు ఉండాలి. ప్రతి విషయంలో నీవు వారితో ఉంటూ అనుభవపూర్వకంగా దేవుని వాక్యమును నీవు బోధించే తల్లివై ఉండాలి అనే సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ
ఒకవేళ 31వ సామెతల గ్రంథంలో అదంతా కూడా చూస్తే ఆ తల్లి ఏ రీతిగా నిజంగా తన పిల్లల కొరకు ఎంత ప్రయాసపడతా ఉన్నదో మనము చూడవచ్చు. ఆ తల్లి ఆ కుటుంబాన్ని మేనేజ్ చేసుకుంటూ లేకుంటే అనేకమైన విషయాలు మేనేజ్ చేస్తూ తన బిడ్డలకు ఏ రీతిగా బోధిస్తూ ఉన్నదో కూడా అక్కడ మనము చూడవచ్చు. ఒకవేళ మనం ఆలోచన చేస్తే హన్నా విషయంలో కానీ, హన్నా నిజంగా చిన్ననాటి నుండే పాలు విడిచిన ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ఆమె పెడతా ఉన్నది. ఒకవేళ మోషే యొక్క తల్లి గురించి ఆలోచన చేస్తే, మోషేకు నీవు నిజంగా ఆ ఫరో కుమారుడు కావు, నీవు ఇశ్రాయేల్ ప్రజల కుమారుడు అని నిజంగా ఆయనకు నిజంగా చిన్ననాటి నుండే నూరిపోసింది తన యొక్క తల్లి అన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దే ఆర్ ఆల్ అవైలబుల్ ఫర్ దేర్ చిల్డ్రన్, దే ఆర్ ఆల్ విత్ దేర్ చిల్డ్రన్. నిజంగా మన కెరియర్స్ కంటే నిజంగా మన అవైలబిలిటీ నిజంగా చాలా చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి ప్రభు పక్షమున ఈ మాటను నిజంగా ప్రేమపూర్వకంగానే జ్ఞాపకం చేసుకునండి. పాస్టర్ గారు, మా సమస్యలు మీకేం తెలుసు అని నిజంగా ఒక కఠినముగా మీ హృదయం కఠినపరచుకోకూడదు. కానీ ప్రభు సమర్థుడు, ప్రతి విషయంలో సహాయం చేయగల దేవుడు, ప్రతి విషయంలో ఆయన మనల్ని ముందుకు నడిపించగల దేవుడు. మన పిల్లల కొరకు నిజంగా మనము ఒకవేళ చిన్న విషయాలు మనం త్యాగము చేయగలిగితే దేవుడు గొప్పగా మన పిల్లలను ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచుతాడన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దైవజనుడైన జాన్ వెస్లీ యొక్క తల్లి సూసన్న వెస్లీకి ఎంతమంది పిల్లలు ఎవరైనా చెప్తారా? స్త్రీలు చెప్తున్నారు 19 మంది పిల్లలు కదా, చిన్నపాటి హాస్టలే కదా. అంతమంది పిల్లలను ఆ స్త్రీ నిజంగా ఎంతో గొప్పగా నిజంగా తన భర్త బయట పరిచర్యకు వెళ్ళినప్పుడు తన పిల్లలతో ఉంటూ నిజంగా వారి ఆ లాలన పాలన చూస్తూ నిజంగా ఒక తల్లి వలె నిజంగా ఇంట ఉండి పని చేస్తూ దైవ భక్తిని ఆమె సంపాదించిన స్త్రీగా నీవు నేను చూస్తాను. ఆ పిల్లలను నిజంగా అంటే అనేకమైన రూల్స్ పెట్టారంట. అంటే ఆ సూసన్న వెస్లీ ఒక ఇల్లు నిజంగా ఒక చిన్నపాటి హాస్టల్ వలె ఉండేది. ప్రతి విషయంలో రూల్స్ ఉంటాయంట. వారికి ఉన్న ఒక రూల్ ఏంటంటే, ఒకవేళ ఎవరు ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు మెప్పించే పని ఒకవేళ చేశారనుకో, ఏ బిడ్డ అయినా ఆ బిడ్డకు ఒక మంచి రివార్డ్ ఇచ్చేదంట, ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేదంట. ఆ గిఫ్ట్ని బట్టి ఇంకొక వ్యక్తి ఈర్ష్య కానీ అసూయ కానీ పడకూడదు. ఒకవేళ అసూయ పడ్డాడు అనుకో, వారిద్దరికి తన్నులు పడతాయి. అంటే ఆ స్త్రీ చిన్ననాటి నుండే ఏం నేర్పిస్తూ ఉన్నదంటే, ఒక దినము ఇప్పుడు సమస్యలన్నీ ఎక్కడొస్తా ఉన్నాయమ్మా? సమస్యలన్నీ ఎక్కడొస్తా ఉన్నాయి అంటే, ఒకవేళ తల్లిదండ్రులు గతించిన పోయిన తర్వాత వారు విడిచిపెట్టిన వాటి మీదనే వస్తూ ఉన్నాయి. ఆ ఆస్తుల మీదనే నిజంగా ఎంతో 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 నిజంగా తగాదలు వస్తూ ఉన్నాయి. అన్నదమ్ములే, ఒకే తల్లికి పుట్టిన వారు, కానీ నిజంగా వారు నిజంగా ఓర్చుకోలేని తనము నిజంగా వారి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ తల్లి వారికి నేర్పించిన సత్యం ఏంటంటే, ఒక దినము తండ్రి మీకు మీ షేర్స్ ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరికి ఎంత షేర్ వచ్చినా కూడా మీరేం చేయాలి? అసూయ మాత్రము పడకూడదు. దేవుడు మీకు ఎంత ఇచ్చాడో దాని యందు మీరు సంతృప్తి కలిగి మీరు జీవించాలని ఆమె చిన్ననాటి నుండే ఆ విషయంలో కూడా ఆమె తర్ఫీదు చేస్తూ ఉన్నది. అనేకమైన తల్లికి ఉన్న పనులు నిజంగా ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండవు. అంత గొప్ప పరిచర్య దేవుడు తల్లులకు ఇంటిలోనే నిజంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. అనేకమైన విషయాలలో తల్లులు వారి బిడ్డలను నిజంగా సిద్ధపరిచే పరిచర్య దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ ఈ తల్లి సూసన్న వెస్లీ ఏం చేసిందంటే, ఆ బాధ్యతను గుర్తెరిగి ఆమె వారి బిడ్డలకు నేర్పించడం ప్రారంభించింది. చాలామంది ఒకవేళ స్టడీస్లో వీక్ అయితే వెంటనే పీటీఎంస్ ఉంటాయి కదా స్కూల్స్లో, పేరెంట్ టీచర్ మీటింగ్. మనం ఏం చేస్తాం? వెంటనే ఏ టీచర్ ఏం చెప్తా ఉన్నదని వెంటనే వారి మీద ఆ నేరం మోపుతూ ఉంటాం కదా. కానీ వారు టీచర్స్ మనకు చెప్పేది ఏంటంటే, అమ్మ మేము చెప్పేది చెప్తాం, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి? మీరు కూడా మరలా వారికి నేర్పించాలి. కానీ అనేకమైన బాధ్యతలను బట్టి ఆ నేర్పించే సమయం మన జీవితంలో మనకు లేదు. ఇది దురదృష్టకరము అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ సండే స్కూల్లో నిజంగా ప్రైజ్ రాలేదనుకో, ఏంటిది? సండే స్కూల్ టీచర్ని అడుగుతూ ఉంటాం కదా. సండే స్కూల్ టీచర్స్ ఈరోజు ఇక్కడ ఉన్నారు కనుక ఒకవేళ వారి దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయి బాగానే చెప్తాడు కదా, ఎందుకు ఏమైంది వారిని మనము ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అంటే నిజంగా ఒకవేళ అది వారి తప్పు కాదు, అది టీచర్స్ తప్పు కాదు, ఇక్కడ సండే స్కూల్ టీచర్స్ తప్పు కాదు. కానీ నిజంగా వారు చేసే పని వారు చేస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర మనకు అప్పచెప్పబడిన పని మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మన బిడ్డలు దేవుని కొరకు వారు ముందుకు కొనసాగే అవకాశం ఉన్నది అనే సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. సూసన్న వెస్లీ తన బిడ్డలను దేవుని కొరకు నిజంగా పెంచింది. అందులో 2 గొప్ప దైవజనులు అయ్యారు, జాన్ వెస్లీ
అండ్ చార్ల్స్ వెస్లీ. ఒకవేళ ఇంగ్లీష్ సర్వీస్లో ఈ దినము ఏంటో కానీ అన్ని హిమ్సే పాడుతూ వచ్చారు. నేను పాస్టర్ గారు అదే అనుకుంటా ఉన్నాం, దిస్ ఇస్ ద డే ఆఫ్ హిమ్స్ అని. పాత హిమ్స్ ఈరోజు ఇంగ్లీష్ సర్వీస్లో వారు పాడుతూ వచ్చారు. అవన్నీ కూడా నిజంగా ఇంచుమించు 6,000 హిమ్స్ చార్ల్స్ వెస్లీ అనే దైవజనుడు రాశాడు. నిజంగా ఆ వ్యక్తి నిజంగా చూస్తున్న వెస్లీ యొక్క కుమారుడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. మెథడిస్ట్ మూమెంట్కి ఫాదర్ ఆఫ్ మెథడిస్ట్ మూమెంట్ అనే గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారు కూడా నిజంగా చూస్తున్న వెస్లీ కుటుంబంలో నుండి వచ్చిన వాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాల్సిన ఒక చిన్న అంశం ఏంటంటే, మన బాధ్యత చిన్నదో పెద్దదో, కానీ తల్లిగా దేవుడు ఒక కుటుంబంలో నిన్ను ఉంచాడంటే ఆ బాధ్యత ఎంతో ఉన్నతమైన బాధ్యత, దాన్ని మించిన బాధ్యత లేదు కనుక దానిలో ఒకవేళ నేను చేసే ఆ చిన్న పరిచర్యను దేవుడు అంగీకరించి మన బిడ్డలను దీవిస్తాడు. ఆ పరిచర్యలో మనందరం కూడా ఇష్టపూర్వకంగా సమయం తీసుకొని కొనసాగుదుముగాక. 3వ సత్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. 49వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఈ దినము స్త్రీలందరికీ ఒక చిన్న ప్రశ్న. ఈ లోకంలో ఉన్నతమైన ప్రేమ ఎవరిది? నేను చెప్తే పాస్టర్ గారికి ఏం తెలుసు అనుకుంటారు, మీరే చెప్పాలి. ఈ లోకంలో ఉన్నతమైన ప్రేమ ఎవరిది? తల్లిదా దేవునిదా? ఇట్లా అడిగితే బాగుంటుంది. తల్లిదా దేవునిదా? దేవునిది. ప్రతి దైవికమైన తల్లి జ్ఞాపకం చేసుకున్న సత్యం ఏంటంటే, నా ప్రేమ కంటే కూడా, నా కాపుదల కంటే కూడా, నా ఆప్యాయత కంటే కూడా దేవుని ఆప్యాయత, దేవుని ప్రేమ, దేవుని కనికరము నా బిడ్డకు ఎంతైనా అవసరము అని ఆ తల్లి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. 3వ సత్యం జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, మదర్హుడ్ హ్యాస్ బౌండరీస్ కదా. శాశ్వతమైన ప్రేమ కాదు. తల్లిది శాశ్వతమైన ప్రేమయా? అవును, తల్లి ప్రేమ గొప్పది. తల్లి ప్రేమ నిజంగా మన జీవితంలో ఎంతో ఉన్నతమైనది, కానీ శాశ్వతమైనది కాదు. ఇట్ హ్యాస్ బౌండరీస్. బైబిల్ బోధించిన సత్యం ఏంటంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, కష్టమే, మరువదు. కానీ ఒకవేళ ఆ మరిచినా కూడా నేను నిన్ను మరువనని దేవుడు అభయం ఇస్తా ఉన్నాడు. అంటే ఏంటంటే దైవికమైన ఏ తల్లి కూడా మరువదు. దైవికమైన ఏ తల్లి కూడా నిజంగా తన బిడ్డను మరువదు, ఆ ప్రేమను మరువదు, ఆ ఆప్యాయతను మరువదు. కానీ ఒకవేళ మరిచినా కూడా మన ప్రేమ కంటే దేవుని ప్రేమ ఉన్నతమైనదని ఈ దినము ప్రతి స్త్రీ కూడా ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నిజంగా మదర్హుడ్, మాతృత్వమునకు పరిమితి ఉన్నది. ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ కీర్తన గ్రంథము 49వ అధ్యాయంలో ఒక చక్కని మాటను అక్కడ మనం చూస్తాం. 7వ వచనంలో, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినదే. అక్కడ బైబిల్ బోధించిన సత్యం ఏంటంటే, నిజంగా ఈ దినము తల్లి యొక్క ప్రార్థన ఒక వ్యక్తిని రక్షిస్తుందా? రక్షించదు. అది మన బలహీనత. అది తల్లుల యొక్క బలహీనత కాదు. తల్లులు బలహీనులని కారు, అది మానవుల యొక్క బలహీనత. మనిషి యొక్క ప్రాణత్యాగము ఏ వ్యక్తిని కూడా రక్షించదు. మనిషి ఈ లోకంలో ఏది చేసి ఏది సంపాదించి, ఒకవేళ ఈ తల్లులే కాదు, తండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, వారి జీవితంలో వారు ఆర్జించిన సమస్తమును వెచ్చించినా కూడా వారి మనుమనాల్ని రక్షించగలుగుతారా? రక్షించలేరు. మన మానవుల బాంధవ్యాలన్నిటికీ కూడా ఒక పరిమితి ఉన్నది. కానీ అపరిమితమైన ప్రేమ ప్రభు యొద్ద ఉన్నది. అపరిమితమైన త్యాగము ప్రభు యొద్ద ఉన్నది. అపరిమితమైన ఆప్యాయత ప్రభు యొద్ద ఉన్నది. కనుక ప్రతి దైవికమైన తల్లి ఈ దినము జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నా ప్రేమ కంటే కూడా, నా లాలన కంటే కూడా దేవుని యొక్క ప్రేమ నా బిడ్డలకు ప్రాముఖ్యమైనదని నిజంగా వారిని ఏం చేయాలి? ప్రభు యొద్దకు నడిపించాలి.
అందుకే లూకా సువార్తలో మనం చూస్తాం, ప్రభువు వారి బిడ్డలను ముట్టవలనని అనేకులు వారి పిల్లలను ఎక్కడికి తీసుకొని వస్తూ ఉన్నారు. మా దీవెన సరిపోతుంది అనుకున్నారా? మా పితరులు గొప్పగా అక్కడ యెరూషలేము మందిరంలో పరిచర్య చేశారు, వారి ప్రార్థన సరిపోతుంది అనుకున్నారా? లేదు. మన ప్రార్థన కొంతవరకే. మన ప్రార్థన మన బిడ్డలను రక్షించలేదు. దేవుని సహాయం కావాలి, దేవుని ప్రార్థన లేక దేవుని నడిపింపు వారి జీవితంలో కావాలి. కాబట్టి ప్రతి దైవికమైన తల్లి నిజంగా ఒకవేళ వారిని దైవ మార్గంలోనికి నడిపించాలి. ఆ మార్గంలోనికి నడిపించిన వారే నిజంగా వారు గొప్ప గొప్ప తల్లులు అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ యేసుక్రీస్తు జీవితంలో కూడా ఈ యొక్క చిన్న విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ తల్లికి యేసుక్రీస్తుకు ఒక చిన్న సన్నివేశం అక్కడ జరుగుతూ ఉన్నది. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనము అక్కడ మాటను చదువుతాను. యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. కదా, ఒకవేళ మరియా దైవికమైనదా లేక ఈ లోకానుసారమైనదా? మరియా దైవికమైన తల్లి కాబట్టి తన బిడ్డ అయిన యేసుక్రీస్తు జీవితం విషయంలో దేవుని సమయము కొరకు ఆమె ఎదురు చూసిందా లేదా? ఎందుకంటే కొన్ని చాలా సెన్సిటివ్ విషయాలు, అందుకే మిమ్మల్ని సమాధానం అడుగుతూ నేను చెబుతా ఉన్నాను. దయచేసి ఎవరు నన్ను అపార్థము చేసుకునవద్దు, ఎందుకంటే నాకు తల్లి ఉన్నది, నాకు పిల్లలు ఉన్నారు. కనుక ఒకవేళ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యము ఏంటంటే, ఒకవేళ ఇక్కడ యేసుక్రీస్తు యొక్క తల్లి ఎందుకు దైవికమైనది నేను చెబుతా ఉన్నానంటే, ఒకవేళ ఈ లోకస్తులైన తల్లి ఏ రీతిగా సమాధానం ఇస్తుందంటే, నా మాట నువ్వు వింటావా, నీ మాట నేను వినాలని బహుశా అక్కడ యేసుక్రీస్తుని అనేది కావచ్చు కదా. అక్కడ ద్రాక్షరసం అయిపోయిందనంటే ఏదో సమయం రాలేదు, అదేదో సాకులు చెబుతా ఉన్నావు, ఏదో ఒకటి చేయొచ్చు కదా, బయటికి వెళ్ళి ఏదో సామాన్లు తీసుకుని వచ్చి ఏదో ఒక కార్యం చేయొచ్చు కదా అని ఆమె అనలేదు. కానీ ఆమె దేవుని చిత్తమునకు కానీ దేవుని సమయమునకు కానీ ఆమె ఏం చేసింది? అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఇక్కడ కింది వచనాల్లో మనం చూసినట్లయితే ఆమె అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు, కానీ అక్కడ పరిచారకులతో ఒక మాట చెప్తా ఉన్నది. ఆ మాట ఏంటంటే, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి. అందుకే పౌలు ఒక చక్కని మాట అంటాడు, తండ్రులారా మీ పిల్లలను నిష్ఠూర పెట్టకుడి కదా. ఒకవేళ మనకు చిన్న వయసులో ఒక ఆశ ఉంటుంది, నేను ఒక గొప్ప డాక్టర్ అవ్వాలనే ఆశ బహుశా మనకు ఉంటుంది. అనేకమైన పరిస్థితులను బట్టి బహుశా మనము కాలేకపోవచ్చు. మనకు ఒకవేళ వివాహమైంది, పిల్లలు అయ్యారు. ఇప్పుడు ఆ ఆశ ఎవరి ద్వారా తీర్చుకోవాలనుకుంటాం? ఎవరి ద్వారా తీర్చుకోవాలనుకుంటాము? పిల్లల ద్వారా కదా. అది వారికి ఇష్టం లేదా అనవసరం. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ఖచ్చితంగా మెడిసిన్ జాయిన్ కావాలి. ఆ మెడిసిన్లో కానీ అంటే బయాలజీలో కానీ ఆ వ్యక్తికి ఎటువంటి జ్ఞానం ఉన్నదా లేదా అని మనం చూడము. కానీ అనేక సార్లు మన ఉద్దేశము మన పిల్లల జీవితంలో మనము నెట్టడం చూస్తాను. కానీ మరియా ఎంత దైవికమైన స్త్రీ అంటే, నిజంగా దేవుని చిత్తము తన బిడ్డ జీవితంలో నెరవేర్చబడాలని ఆమె ఎదురు చూసింది. ఈ దినము నీవు నేను దైవికమైన తల్లిదండ్రులం అయితే మన బిడ్డల జీవితంలో నా ఉద్దేశము, నా చిత్తము, నా తలంపు వాటన్నిటికంటే కూడా దేవా నీ తలంపు ఎంతో ప్రాముఖ్యమైనది, నీ ఉద్దేశం ఎంతో ప్రాముఖ్యమైనది, నీ చిత్తం ఎంతో ప్రాముఖ్యమైనది అని ఒకవేళ ఆయన కొరకు నేను ఎదురు చూడగలిగితే నిజంగా మన కుటుంబాలు ఎంతో 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 దైవికముగా ఆశీర్వదింపబడతాయి. ఒకవేళ ఇంకొక సత్యము ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకొంచెం డీప్గా మనం వెళ్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే, నా నిమిత్తము మీ తల్లిదండ్రులైనను, మీ అక్క చెల్లెలైనను, భార్య అయినను, భర్త అయినను, మీ పిల్లలైనను మీరు ద్వేషించని ఎడల మీరు నాకు శిష్యులు కానేరరు అన్న సత్యం ఒక యేసుక్రీస్తే తన సొంత మాటలోనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రతి స్త్రీ కూడా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నిజంగా మన జీవితంలో లేక మన పిల్లల జీవితంలో దేవుని ప్రేమ మన ప్రేమ కంటే ఉన్నతమైనది. దేవుని వారు వెంబడించడము నిజంగా ఎంతో ప్రాముఖ్యము. మన చిత్తము నెరవేర్చబడడం కంటే దేవుని చిత్తము వారి జీవితంలో నెరవేర్చబడము ఎంతైనా
ప్రాముఖ్యము అని నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో ఇంకొక మాట కూడా బహుశా అర్థమై ఉంటుంది కదా. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై యుందురు. నిజంగా ఒకవేళ ఇది నూతనముగా వివాహం అవుతున్న ఆ బిడ్డలకైతే ఎంతో సంతోషకరమైన వాక్య భాగం కదా. కానీ తల్లులకు వేదననిచ్చే వాక్య భాగము. ప్రతి స్త్రీ, ప్రతి తల్లి జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన బౌండరీ ఏంటంటే వివాహము అయ్యేంత వరకే వారి మీద మన అధికారము ఉంటుంది. ఒక్కసారి వారి వివాహం అయిన తర్వాత వారు కూడా ఒక నూతనమైన కుటుంబముగా వారు కట్టబడుతూ ఉన్నారు. వారికి కూడా నిజంగా ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. వారికి కూడా అనేకమైన విషయాలు ఉంటాయి అన్న సత్యాన్ని నీవు నేను అది కఠినంగా నైనా కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే వారు తప్పు చేస్తుంటే చూడాలని నా ఆశ, నా ఆలోచన కాదు. కానీ వారిని మనం సరిచేయాలి, వారిని నడిపించాలి, వారిని బలపరచాలి, వారిని ముందుకు నడిపించాలి. కానీ తల్లులలో ఒక చిన్న బాధ ఉంటుంది కదా. ఆ బాధ ఏంటంటే, నా కుమారుడు మునుపు నన్ను ప్రేమించినట్టు ఇప్పుడు ప్రేమించడం లేదు కదా. మునుపు ఒకవేళ కుమార్తెలు ఉన్న వారైతే అది ఇంకా చాలా భయంకరం. ఎందుకంటే అట్లీస్ట్ కుమారులన్న ఇంటి దగ్గర ఉంటారు, వారు చూస్తూ ఉంటారు. కానీ కుమార్తెలు వారి అత్తగారింటికి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో నా కుమార్తె ఎలా ఉన్నదో అని ప్రతినిత్యము పిల్లలు, ఆ తండ్రులు తల్లులు వారి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కనుక వారికి ఉన్న ఆలోచన ఏంటంటే, నా బిడ్డ ఇంతకు ముందుకు అనేకమైన విషయాలు నాతో పంచుకునేది, ఆమె ప్రేమ వేరుగా ఉండేది. కానీ వివాహం అయిన తర్వాత నిజంగా ఆమె మారిపోయింది. ఆమె మారాలి. ఆమె మారితేనే ఆమె కుటుంబం నిలబడుతుంది. ఆమె మారితేనే ఆమెకు క్షేమము అన్న సత్యము ప్రతి తల్లి అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా ఫ్రిక్షన్ కుటుంబాలలో ఎక్కడ జరుగుతూ ఉన్నదంటే, భార్య ప్రేమ గొప్పదా, తల్లి ప్రేమ గొప్పదా? ఇక చెప్పండి. ఈ సబ్జెక్ట్ ఎంత మాట్లాడుకున్నా తక్కువే కదా. ఎవరి ప్రేమ గొప్పది? ఎవరి ప్రేమ వారిదే, ఎవరి ప్రేమ వారిదే. ఇంతవరకు తల్లి ప్రేమ నడిపించింది, ఇక నుండి భార్య ప్రేమ ఆ వ్యక్తి నడిపిస్తూ ఉన్నది. దానికి నీవు నేను సహకరించాలి తప్ప పోల్చుకోకూడదు. పోల్చుకుంటే ప్రమాదం కదా. ఒకవేళ నీ కుమారుని నేను ఎక్కువనైపోయినా, లేకుంటే ఇప్పుడిప్పుడే నీ జీవితంలోకి వచ్చిన ఆ స్త్రీ ఎక్కువైపోయిందిరా, చిన్నప్పటి నుంచి నేను పెంచాను కదా, చిన్నప్పటి నుంచి అన్నీ నేను చేశాను కదా, ఇప్పుడిప్పుడు వచ్చిన స్త్రీని పట్టుకొని నువ్వు నన్ను దూరం చేస్తా ఉన్నావని బాధపడే తల్లులు ఎంతమంది లేరు? మనం బాధపడకూడదు. వారు మనల్ని విడిచుట ఈ సృష్టి ధర్మము. దయచేసి స్త్రీలారా, తల్లులారా, ప్రేమపూర్వకంగా ఈ సత్యమును దయచేసి మనం జీర్ణించుకుందాం. ఇది మనం జీర్ణించుకొని మన కుమారుని కుటుంబాన్ని కానీ మన కుమార్తె కుటుంబాన్ని కానీ మనము బలపరిచినప్పుడు వారి ప్రేమ ఇంకా పెంపొందుతూ ఉంటుంది. నీ మీద నా మీద ఇంకా బాధ్యత వారు తీసుకోవడానికి ఇంకా ముందుకు రాగలుగుతూ ఉంటారు. ఒక ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఇటువంటి ఫ్రిక్షన్ వచ్చినప్పుడు మనం ఎక్కడ చూడాలంటే, యేసుక్రీస్తు కల్వరి సిలువ వైపు చూడాలి. అక్కడ ఏం జరిగింది? యుగయుగముల నుండి తండ్రి కుమారుడు ఎక్కడున్నారు? వారు కలిసే ఉన్నారు. ఏ సందర్భంలో కూడా తండ్రి కుమారుని విడిచింది లేదు. కానీ నిన్ను, నన్ను, నీకు, నాకు ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు అనుగ్రహించుటకు తండ్రి ఏం చేశాడంటే, మన క్షేమము నిమిత్తం ఏం చేశాడు? తన కుమారుని సహితము విడిచిపెట్టాడు. తల్లి, దయచేసి మీ తల్లిదండ్రులు లేక మీ పిల్లల కుటుంబాల నిమిత్తము, వారి క్షేమము నిమిత్తము ఒకవేళ మనము అంటే ఆ ప్రేమను ఆశించకపోతే మనం మంచిది. నిజంగా అంతకుముందుకు ప్రేమించిన రీతిగా ఎలాగూ వారు ప్రేమించరు. దాన్ని ఆలోచన చేసి మనము నిజంగా బాధపడే కంటే కూడా అది ఒక ధర్మం అన్న సత్యం జ్ఞాపకం చేసుకొని నిజంగా మనం ముందుకు కొనసాగితే దేవుడు దీవిస్తాడు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆ కుటుంబాన్ని నిలబెడతాడు. నిజంగా ఆ దైవికమైన కుటుంబంలో ఒకవేళ వారు దేవుని ద్వారా ప్రేరేపింపబడితే వారు మన అవసరతలు కానీ బాగోగులు కానీ చూసుకోవడానికి వారు కూడా ముందుకు వస్తూ ఉంటారు. మనం అనేక సార్లు ఒకవేళ ఆ పోల్చుకోవడంలో మన కుటుంబాల్లో ఫ్రిక్షన్ వస్తూ ఉన్నది. దయచేసి లెట్ us అవాయిడ్ దట్. ఫైనల్లీ వన్ వర్డ్ అండ్ ఐ క్లోజ్ ఈవెన్ దిస్ మార్నింగ్. ఒకవేళ రెండవ యోహాను రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము
నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. యోహాను ఒక తల్లికి రాస్తా ఉన్నదే మాట. మొదటి వచనంలో, పెద్దయిన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయునిది అంటా ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, అమ్మ నీ పిల్లలు కొందరు సత్యంలో ఉన్నారు, వారిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నదని అక్కడ యోహాను ఆ తల్లికి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫైనల్లీ మదర్హుడ్ ఈజ్ రివార్డింగ్. మాతృత్వము ఘనపరచదగినది అన్న సత్యము నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ ఏ పని చేసినా కూడా దేవుడు ఖచ్చితంగా ఫలం ఇస్తూ ఉంటాడు కదా. ఒకవేళ తల్లులు ఇండ్లలో ఒకవేళ మనకు అనేక సార్లు వినిపిస్తున్న మాట ఇదే, నేను ఎంత చేసినా కూడా నా పని ఎవరు గుర్తించరు కదా. మీరు బయటికి వెళ్ళి సంపాదిస్తూ ఉన్నారు, ఎవరో డబ్బులు ఇస్తూ ఉన్నారు కాబట్టి నీవు ఇంత చేస్తూ ఉన్నావు, ఇంత సంపాదిస్తూ ఉన్నావు, నీకు లెక్క ఉన్నది. కానీ నిజంగా నేను ఎంత చేసినా కూడా ఏ లెక్క లేదు, ఎంత చేసినా కూడా విలువ లేదు అని తల్లులు చాలాసార్లు బలహీనపరచబడుతూ ఉంటారు. కానీ ప్రభువు నిజంగా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మన పిల్లలు సత్యమందు నడువటయే దేవుడు మనకిచ్చే గొప్ప రివార్డ్. ఒక తల్లికి ఉన్నతమైన బహుమానం ఏంటంటే, వారి పిల్లలు సత్యమందు నిలకడగా దేవుని కొరకు నిలబడుటయే. ఆ రీతిగా ఉండాలని మనము ప్రయాసపడదాం. అందుకే ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ హన్న జీవితంలో సమూయేలు తన జీవితకాలం అంతయు ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఆయన చనిపోయేంత వరకు ప్రభు పరిచర్య ఆయన చేశాడు. ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ అనేక మంది స్త్రీలు ఈ లోకంలో కొనియాడబడ్డారు. 31వ సామెత గ్రంథంలో అక్కడ చివరిగా 31వ వచనం రాయబడ్డ మాట ఏంటంటే, ఆమె పనులు ఆమెను గూర్చి ప్రకటన చేయును అన్నమాట, ఆమెను గణపరచును అన్నమాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మన యొక్క రివార్డ్ కేవలం ఇక్కడ మాత్రమే కాదు, కానీ ఒక దినము ప్రభు వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రభువునందు మీ యొక్క ప్రయాస వ్యర్థము కాదు. ఖచ్చితంగా ప్రతి స్త్రీకి రావాల్సిన ఘనత, ఆశీర్వాదము దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. చివరిగా గ్లాడిస్ స్టెయిన్స్ అనే ఒక దైవజనురాలు అక్కడ ఒకవేళ మనకు ఒరిస్సా అనే ప్రాంతంలో ఆమె పరిచర్య వారి భర్తతో కలిసి ఆమె చేసింది. ఆమె యొక్క భర్త నిజంగా గ్రహం స్టెయిన్స్ మనందరికీ తెలిసినట్టుగానే 1999వ సంవత్సరం జనవరి 22 నాడు ఆయన ఏ రీతిగా తన 2 కుమారులతో పాటు చంపబడ్డాడో మనందరికీ కూడా తెలుసు. ఆ తల్లి తన జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే, నిజంగా ఈ ప్రజలందరూ కూడా నన్ను తల్లిగా భావించారు, నా భర్త చనిపోయినంత మాత్రాన ఈ పరిచర్యను ఏ రీతిగా విడిచిపెట్టాలి అని ఆమె ఆలోచన చేసుకొని ఆమె ఇండియాలోనే ఒరిస్సా ప్రాంతంలోనే ఆమె ఇంచుమించు 15 సంవత్సరాలు ఉంటూ ఆ పరిచర్యను కొనసాగింపు చేసినప్పుడు నిజంగా అక్కడున్న గవర్నమెంట్ కూడా, మన ఇండియన్ గవర్నమెంట్ ఒకవేళ మనం ఆలోచన చేస్తే 2005వ సంవత్సరంలో ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుని ఆమెకు పద్మశ్రీ అవార్డు ఆమెకు అందించినట్టుగా మనకు చరిత్ర చెబుతా ఉన్నది. నేను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే, మదర్హుడ్ ఈజ్ ఆల్వేస్ రివార్డింగ్. మన పిల్లలు బహుశా మన కష్టమును చూడకపోవచ్చు, మీ భర్త మీ కష్టమును చూడకపోవచ్చు, మీ ఇంట్లో వారు మీరు చేసిన పనిని చూడకపోవచ్చు, కానీ దెర్ ఈజ్ అ గాడ్ హూ ఈజ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ హూ ఈజ్ వాచింగ్ ఎవ్రీ సింగిల్ ఉమెన్ అండ్ దేర్ లేబర్. అందుకే లేయాను ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రీతిగా ప్రతి తల్లిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా దేవుడు వారిని దర్శించి తగిన ప్రతిఫలమును దేవుడు దయచేసి మీ అందరినీ కూడా ఇంకా ఉన్నతమైన తల్లుల వలె దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. ఈ వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన అనేకమైన సత్యములను బట్టి నీకు స్తోత్రాలు. ఆలగూడ సంఘంలో ఉన్న ప్రతి తల్లిని ప్రభువా నీ దయగల స్థలకు అప్పచెప్తాను తండ్రి. మీరు అప్పచెప్పిన ఈ పరిచర్యను ప్రభా వారు ముందుకు కొనసాగిస్తూ ఒక దినము ప్రభా బలా నమ్మకమైన